అండి ఓకేనా. ఈ జూన్ 28 ఏదైతుందో జూన్ 28నే నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే లాగా మనం జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా. సో జూన్ 28 ఏమని జరుపుకుంటామండి అంటే నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే లాగా కేవలం ఇది మన భారతదేశంలోనే జరుపుకోవడం జరుగుతుందండి ఓకేనా. మరి ఈ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు ఓకేనా, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటి, వాటితో పాటు వన్స్ ఒకసారి ఈ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే ఏదైతుందో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ అండి ఓకేనా, హిస్టారికల్ ఇంపార్టెన్స్ అవన్నీ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఈ జూన్ 28న నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అనేది ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా ఈ జూన్ 28 ఏదైతుందో వాటిని జాతీయ బీమా అవగాహన దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా. నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ క్లాస్లోకి వెళ్ళేదానికంటే ముందు ముఖ్యంగా ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఏంటి తెలియాలండి. ఇన్సూరెన్స్ అంటే మనం బీమా లాగా చెప్పుకుంటాం. ఇన్సూరెన్స్ అంటే ఏంటండి ఇక్కడ ముఖ్యంగా అంటే ఏదైనా సరే మనకు సహజంగా కొన్ని విపత్తులు అనేవి సహజంగానే జరుగుతుంటాయి మానవులకు ఓకేనా. దాంట్లో ఆ విపత్తుల వల్ల కొన్ని రకాల నష్టాలు అనేటివి సంభవిస్తాయండి. దాంట్లో ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు. ఇలాంటి నష్టాలు ఏర్పడినప్పుడు ఆ నష్టాలు ఓకేనా, ఆ నష్టాలకు ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఒక విధానాన్ని ఇక్కడ మనము బీమా అని చెప్పేస్తామండి. దీన్నే ఇంగ్లీష్లో ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. మరి ఆర్థిక వెసులుబాటు ఏదైతుందో ఈ ఆర్థిక వెసులుబాటు అనేది అక్కడ ఉన్న బాధితునికి ఇవ్వచ్చు, లేదా బాధితునికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇవ్వచ్చు. అది కాకుంటే బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి ఓకేనా. బీమా అంటే ఇదండి ఓకేనా. సహజంగా మనకు ఈ అప్పుడప్పుడు ఏర్పడే కొన్ని విపత్తుల వల్ల అనేక రకాలైన నష్టాలు అనేవి ఏర్పడతాయి. ఆ నష్టాలు మనకు ధన నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు. ఇలాంటి నష్టాలు ఏర్పడిన సమయంలో, అలాంటి క్లిష్టమైన సమయంలో ఒక రకమైన ఆర్థిక వెసులుబాటు కల్పించే విధానాన్నే బీమా అని చెప్తాం ఓకేనా. ఇదే బీమాను మనము సోషల్ సెక్యూరిటీ అని చెప్తామండి. సాంఘిక భద్రతగా కూడా పేర్కొనడం జరిగింది ఓకేనా. సో మనము ఈ ఇన్సూరెన్స్ అనేది ఈ బీమా అనే ఒక టాపిక్ వచ్చేసి చాలా పెద్ద టాపిక్ అండి. ఒక క్లాస్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ చేయడం కష్టం ఓకేనా. తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇదే ఇన్సూరెన్స్ మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు వచ్చేసి జూన్ 28కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటే చూద్దామండి ఓకేనా. సో మరి అలాంటి బీమా వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో ఓకేనా, ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అనే ఒక రోజును జూన్ 28 తేదీన ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనము ఇన్సూరెన్స్ అనేది రెండు భాగాలుగా చెప్పుకుంటామండి. ఇన్సూరెన్స్ అనేది రెండు భాగాలుగా చెప్పుకుంటాం. అందులో మొదటి భాగం వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తామండి ఓకేనా. రెండో భాగం వచ్చేసి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తాం ఓకేనా. లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తాం. ఇక్కడ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్నే జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్తామండి ఓకేనా. సో మరి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఈ మనకు జీవిత బీమా అని చెప్తారండి ఓకేనా. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా అని చెప్పాలా. నాన్ లైఫ్ అంటే జీవితేతర బీమా లేకపోతే సాధారణ బీమా వెసులుబాటు అని చెప్తామండి ఓకేనా. ముఖ్యంగా ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి చూడాలా. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే
ఎవరైనా ఒక వ్యక్తికి మనకు పర్మనెంట్ గా చనిపోవడం కానీ తాత్కాలికంగా ఇంజూర్ అవ్వడం కానీ గాయాలు కావడం వల్ల కానీ దానికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటునే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటామంటే లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్ ఏదో ఒకటి అయ్యింది అనుకోండి, అక్కడ అయినప్పుడు ఆ వ్యక్తికి అతను చనిపోలేదండి, గాయాలతో ఉన్నాడు, అతనికి సంబంధించి ట్రీట్మెంట్ కావచ్చు, ఈ హాస్పిటల్కు ఖర్చు అయ్యే వేరే వేరే ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం ఆర్థిక పరమైన ఒక రకమైన వెసులుబాటు కల్పించే విధానం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తాం. ఇదే లైఫ్ ఇన్సూరెన్స్ లో వన్సోసారి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చనిపోయాడంటే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, మనకు నామినీ అని చెప్పేస్తాం కదా, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇస్తారండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే యాక్సిడెంట్ అయిన వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ కాకుండా అంతలోపే చనిపోయాడు అనుకోండి, ఓకేనా. సో మరి ఆ బీమా అనేది ఎవరికి చెల్లుతుందండి ముఖ్యంగా ఇక్కడ అంటే మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఓకేనా, వాళ్ళకి సంబంధించిన సంతానం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన భార్య కావచ్చు. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెందుతుందండి. మరి ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పేరులోనే ఉందండి. నాన్ లైఫ్ అంటే మేజర్గా ఒక బిల్డింగ్కు ఇన్సూరెన్స్ చేయించడం, ఒక బిల్డింగ్కు బీమా చేయించడం, ఒక కారుకు బీమా చేయించడం, ఒక బైకుకు బీమా చేయించడం, ఇలాంటివి ఉంటాయి కదండి. అవన్నీ కూడా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, గుర్తుపెట్టుకోవాలా, ఇది ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, మనకు ఇక్కడ IDRAI అని అంటారు దీన్ని. ఇది మనకు ఏ టైంలో ఏర్పాటు చేస్తారు అంటే 1999లో IDRAI యాక్ట్ అని చేస్తారండి. ఆ చట్టం ప్రకారము ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. మరి ఈ సంస్థ ప్రకారము ఇక్కడ ఏంటండి అంటే 2025లో 2025 సంవత్సరంలో భారతదేశం మొత్తంలో కూడా 57 ఇన్సూరెన్స్ సంస్థలు, బీమా సంస్థలు ఉన్నాయని ఒక నివేదిక ఇస్తుందండి. అందులో మేజర్గా చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన సంస్థలు ఎన్ని ఉంటాయి సార్ అంటే ఇక్కడ 24 అని చెప్పొచ్చండి. ఓకేనా. మరి ఇక్కడ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు ఎన్ని ఉంటాయని చెప్తాది అంటే 33 అని చెప్పాలా, 33. ఓకేనా, మనకు 7 + 5 57 వచ్చేసి మనకు టోటల్గా ప్రస్తుతం భారతదేశంలో సర్టిఫైడ్, ఓకేనా, సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి సార్ మేజర్గా ఇక్కడ అంటే 57 అని చెప్పాలి. అందులో 24 వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన సంస్థలు అని చెప్పాలా, జీవిత బీమాకు సంబంధించిన సంస్థలు అని చెప్పాలా, జీవితేతర బీమాకు సంబంధించిన సంస్థలు వచ్చేసి 33 అని చెప్పాలా. ఓకేనా. సో మరి మనకు ఈ బీమా ఇన్సూరెన్స్ ఏదైతుందో ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఆధారాలు మనకు ప్రస్తుతమే కాదండి, ప్రాచీన కాలం నుంచి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా కొన్ని గ్రంథాలు చూసుకోవాలండి. అందులో చూసుకున్నట్టయితే మనుస్మృతి అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఈ మనుస్మృతి అనే ఒక గ్రంథం, వీటితో పాటు అర్థశాస్త్ర అనే ఇంకొక గ్రంథం ఉంటుందండి. ఓకేనా. మనకు దీంతో పాటు ధర్మశాస్త్రాస్ అని ఉంటాయి. ఈ 3 గ్రంథాలలో మనకు ప్రాచీన కాలంలో కూడా ఈ బీమాకు సంబంధించిన ఆనవాళ్ళు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఓకేనా. మనకు ఈ ప్రాచీన కాలంలో కూడా ఒక 3 గ్రంథాలలో ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఆనవాళ్ళు అనేవి కనిపిస్తాయండి. మొదటిగా చూసుకున్నట్టయితే మనుస్మృతి అనే ఒక గ్రంథము, దాంతోపాటు 2వ గ్రంథం వచ్చేసి అర్థశాస్త్ర అని చెప్పాలా, దాని తర్వాత ధర్మశాస్త్రాస్ అని ఉంటాయి. ఈ 3 గ్రంథాలు ఒకసారి మనుస్మృతి చూసుకున్నట్టయితే రాసింది ఎవరు రాస్తారు అంటే
మనువు అనే ఒక వ్యక్తి రాస్తాడండి. అర్థశాస్త్ర వచ్చేసి మేజర్గా మనకి ఇక్కడ కౌటిల్య అనే ఒక వ్యక్తి రాయడం జరిగింది. మరి ఇక్కడ ధర్మశాస్త్రాస్ వచ్చేసి యజ్ఞవాల్క్య అనే ఒక వ్యక్తి రాస్తాడండి. ఈ 3 గ్రంథాలలో కూడా మనకు ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఆధారాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాచీన కాలంలో ఇన్సూరెన్స్ అనేది ఏ ఏ రూపాలలో ఉండేదండి అంటే ముఖ్యంగా కూడా ఈ ఎకనామిక్ రిసోర్సెస్ అంతా కూడా ఒక దగ్గరికి సమీకరించిన తర్వాత ఏదైనా సరే ఒక విపత్తు సంభవించినప్పుడు అక్కడ సమీకరించిన ఈ ఎకనామిక్ రిసోర్సెస్ అంతా కూడా ప్రజలకు ఆ క్లిష్ట పరిస్థితులలో ప్రజలకు పంచేవారండి. ముఖ్యంగా ఏదైనా సరే ఒక అంటురోగం రావచ్చు, ఓకేనా, మనకు ఈ అంటువ్యాధి అంటారు కదా, అంటువ్యాధి రావచ్చు, వాటితో పాటు కరువు సంభవించినా సరే, ఓకేనా, వాటితో పాటు పంట నష్టం జరిగినా సరే, ఇలాంటి వేరే వేరే విపత్తులు జరిగినప్పుడు మనకు ఈ ఆర్థిక వనరులను సమీకరించి ఆ సమీకరించిన ఆర్థిక వనరులను అక్కడ పంపిణీ చేయడం జరిగిందండి. అట్లా మనం చూసుకున్నట్టయితే అలాంటి రకాలైన బీమా అనేది ఈ పుస్తకాలలో ఈ గ్రంథాలలో మనకు కనిపిస్తుందండి. అదే మనం ప్రస్తుతం మోడర్న్ గా చూసుకున్నట్టయితే ఈ వేరే వేరే రకాల ఇన్సూరెన్సెస్ అనేవి ఉండటం జరిగింది, ఓకేనా. మరి మనం ప్రస్తుతం ఈ మనకు మోడర్న్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడి నుంచి, ప్రాచీన భారతదేశానికి సంబంధించిన బీమా అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే మనం ఇంగ్లాండ్ అనే ఒక దేశం నుంచి తీసుకోవడం జరిగిందండి, ఓకేనా. ఇంగ్లాండ్ అనే ఒక దేశం నుంచి తీసుకోవడం జరిగింది. సో మరి ఇలాంటి లాభాలున్న ఇన్సూరెన్స్ లేకపోతే బీమా కానీ ఈ కాన్సెప్ట్ ఏదైతుందో దీనివల్ల జరిగే లాభాలు ఏవైతున్నాయో, వచ్చే లాభాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు తీసుకువెళ్ళాలి, ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలకు తెలిసే విధంగా చేయాలి అనే ఒక లక్ష్యంతోనే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ జూన్ 28 ఏదైతుందో జూన్ 28ని నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇది మీకు ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెన్స్. వన్స్ ఒకసారి మనం ర్యాపిడ్గా చూసుకున్నట్టయితే జూన్ 28 ఏదైతుందో జూన్ 28ని నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి, ఓకేనా. మరి ఈ ఎందుకు నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే లాగా జరుపుకుంటున్నారు అంటే ఈ ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో, ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ప్రజలకు తెలియజేయాలనే ఒక ముఖ్య లక్ష్యంతోనే ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఎక్స్పెషల్లీ చూడండి, ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాలా. ఎందుకంటే మనం ప్రీవియస్ గా జూన్ కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ లేకపోతే వరల్డ్ ఇంపార్టెన్స్ అండి, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన తేదీల గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకు నేషనల్ వైడ్ అండి, ఓన్లీ ఇండియాలోనే జరుపుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో మరి ఆ ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు తెలిసే విధంగా చేయాలనే ఒక లక్ష్యంతోనే ప్రతి సంవత్సరం కూడా జూన్ 28వ తేదీన నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక సాంఘిక భద్రత అండి, సోషల్ సెక్యూరిటీ అని చెప్పాలా. మరి ప్రస్తుతం లేకపోతే సంభవిస్తున్న వివిధ విపత్తుల వల్ల జరిగే నష్టాలు, వివిధ నష్టాలు ఏవైతే ఉన్నాయో, ధన నష్టం, ప్రాణ నష్టం, మన ఆరోగ్యం కావచ్చు, వస్తువు నష్టం కావచ్చు, ఇలాంటి నష్టాలలో ఉన్న ఎవరికైనా సరే అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు లేకపోతే ఆ వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఒక ప్రాసెస్నే మనము బీమా లేకపోతే ఇన్సూరెన్స్ అని చెప్పేస్తామండి. ముఖ్యంగా ఇక్కడ ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటుందండి. అందులో మొదటిది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ మనకు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తారండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకు జీవితానికి సంబంధించిందండి. ఒక మనిషి అనారోగ్యంతో ఉండొచ్చు, లేకపోతే ఆ మనిషి చనిపోవచ్చు, చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ మనిషి బతికుంటే ఆ మనిషికి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకోవడానికి ఇచ్చే సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్నే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తామండి. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు ది నాన్ లివింగ్ థింగ్స్ అండి. బైక్ కావచ్చు, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బిల్డింగ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కిందికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక రెగ్యులేటరీ సంస్థ ఉంటుందండి, ఇండియన్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ మనకు
1999 చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారము 2025 సంవత్సరంలో భారతదేశం మొత్తంలో కూడా 57 ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయని చెప్పడం జరిగిందండి. అందులో 24 వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్, వాటితో పాటు ఒక 33 వచ్చేసి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్. ఓకేనా. మరి ప్రస్తుతం చూస్తున్న మనం ఈ ఇన్సూరెన్స్ అనే ఒక పదాన్ని పూర్వకాలం నుంచి కూడా దీనికి సంబంధించిన ఆధారాలు ఉండటం జరిగింది. అందులో ముఖ్యంగా కూడా మను రచించిన మనుస్మృతి అనే ఒక గ్రంథం, వాటితో పాటు కౌటిల్య రచించిన అర్థశాస్త్ర అనే ఇంకొక గ్రంథం, వాటితో పాటు ధర్మశాస్త్రాస్ అనే ఒక గ్రంథం ఉంటుందండి. దాన్ని యజ్ఞవాల్క్య ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రచించడం జరిగింది. వీళ్ళ గ్రంథాలలో కూడా మనం ఇన్సూరెన్స్కు సంబంధించిన ఆధారాలు చూసుకోవచ్చండి. ఓకేనా. మరి ప్రాచీన కాలంలో ఈ ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందండి అంటే ఉంటుందంటే మేజర్గా ఇక్కడ ఎప్పుడైనా సరే విపత్తులు సంభవించినప్పుడు దానికంటే ముందే ఒక రకమైన ఆర్థిక పరమైన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఎకనామిక్ రిసోర్సెస్ అన్ని ఒక దగ్గర సమీకరించి అక్కడ విపత్తులు సంభవించినప్పుడు అక్కడ సమీకరించిన అమౌంట్ అంతా కూడా అక్కడ పంచేవాళ్ళండి. ఓకేనా. మనం ప్రస్తుతం భారతదేశంలో ఈ ఆధునిక భారతదేశంలో ఈ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ను ఏ దేశం నుంచి మనం తీసుకోవడం జరిగింది అంటే ఇంగ్లాండ్ అనే ఒక దేశం నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా.